అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చి చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ కూడా. అండ్ దీనికోసం అయితే నేను ఫస్ట్ వాల్నట్స్ అండ్ బాదం అండ్ కొన్ని ఎండు ద్రాక్ష అంటారు కదండీ, అవి యాడ్ చేసుకున్నాననమాట. దాంట్లో కొన్ని పాలేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కొంచెం బరకగానే ఫైన్ పేస్ట్‌లా కాదు. అండ్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంట్లో జీడిపప్పు అనేది చిన్న చిన్న పీసెస్ లాగా హ్యాండ్‌తోని ఇట్లా తుంచేస్తున్నాననమాట. ఆ తర్వాత మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అనమాట ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే కొన్ని జీడిపప్పు యాడ్ చేసి, ఆ తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసిన గ్రేప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత యాపిల్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను యాపిల్ కంపల్సరీ పీల్ తీసేస్తాను. మా పిల్లలిద్దరికీ ఇష్టం ఉండదు. అండ్ ఆ పీల్ మీద సంథింగ్ అట్లా వైట్‌గా అట్లా వస్తుంది కదండీ, అది నాకు నచ్చదు. అందుకనే నేను పీల్ అయితే తీసేసి ముక్కలైతే కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఆరెంజ్ అయితే అవి వేసేసుకున్నాననమాట. అవి కట్ చేయడానికి వీలవ్వదు కాబట్టి డైరెక్ట్‌గా తొక్క తీసేసి ఇంకా అలా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మీకెంత కావాలో మిల్క్ అంత యాడ్ చేసుకోండి. దీనికి ఇంకా షుగర్ అవి ఏమి యాడ్ చేయనవసరం లేదనమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఘీ అయితే యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటదని. ఆ తర్వాత కొంచెం హనీ అయితే యాడ్ చేశాను. హనీ కూడా నేనేమి ఎక్కువ యాడ్ చేయలేదు, జస్ట్ స్వీట్‌నెస్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ అవి మంచి స్వీట్‌గానే ఉంటాయి కాబట్టి ఇంకేం యాడ్ చేయకుండా కొంచెం హనీ యాడ్ చేసి కొంచెం ఘీ యాడ్ చేశాను అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. అండ్ ఇలా పేస్ట్ అది కాకుండా నేను నార్మల్‌గా అయితే బాదం పాలు యాడ్ చేసేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.